తెలంగాణను 3 జోన్లుగా విభజన చేస్తున్నట్లుగా సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. పరేడ్ గ్రౌండ్ లో నిర్వహించిన రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో పాల్గొని ఆయన మాట్లాడారు. హైదరాబాద్ ఓఆర్ఆర్ పరిధిలో ఉన్న ప్రాంతం అర్బన్ తెలంగాణ అని తెలిపారు. ఓఆర్ఆర్ నుంచి రీజనల్ రింగ్ రోడ్ ప్రాంతం వరకు సబర్బన్ తెలంగాణ అని, రీజనల్ రింగ్ రోడ్ నుంచి తెలంగాణ సరిహద్దు వరకు గ్రామీణ తెలంగాణ ఏర్పాటు చేస్తామని సీఎం వెల్లడించారు. ఇక 3 ప్రాంతాలను త్వరలో అభివృద్ధి ప్రణాళికలు ప్రకటిస్తామని పేర్కొన్నారు. అంతకుముందు ఆయన జై తెలంగాణ నినాదంతో ప్రసంగాన్ని ప్రారంభించారు. రాష్ట్ర ప్రజలకు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. 4 కోట్ల ప్రజల హృదయాల ఆనందంతో ఉప్పొంగే పర్వదినం ఇది అన్న రేవంత్, తెలంగాణ అస్తిత్వం, ఆత్మ గౌరవానికి పటాభిషేకం జరిగి దశాబ్దం పూర్తయిందని పేర్కొన్నారు. రాష్ట్ర సాధనలో ప్రాణాలు అర్పించిన అమరవీరులకు నివాళులర్పించారు. 6 దశాబ్దాల కళ సాకారం చేసిన సోనియాకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, ఇంకా ఈరోజు అవతరణ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి స్పీచ్ తెలంగాణ ప్రజలను ఉద్దేశించి ఏదైతే మాట్లాడారో అనే చాలా విషయాలు చెప్పడం జరిగింది. రాష్ట్ర ఏర్పాటుకు సంబంధించి, అదేవిధంగా ఏర్పాటైన తర్వాత పరిస్థితులు, రాబోయే రోజుల్లో తెలంగాణ ప్రజల కోసం చేయాల్సిన అంశాలన్నింటినీ తన సుదీర్ఘ ప్రసంగంలో ఆయన ప్రస్తావించడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారెంటీలు ఇచ్చిందో దీనికి సంబంధించి ఆయన కీలక ప్రకటనలు చేయడం జరిగింది. ప్రభుత్వం నెరవేరుస్తుందని చెప్పి ఇప్పటి వరకు అమలు చేస్తున్న పథకాలు కావచ్చు, అన్ని అంశాలను ఆయన పొందుపరచడం జరిగింది. ఈ రోజు వేడుకల్లో సోనియా గాంధీ వీడియో సందేశం పంపిన ఆమె అటెండ్ కావాల్సి ఉంది, కానీ అటెండ్ కాలేదు. వీడియో సందేశం పంపించింది. 2 నిమిషాల 12 సెకండ్ల మీద ఆమె వీడియో సందేశాన్ని పరేడ్ లో దాని స్క్రీన్ పైన ఉంచి చూపించడం జరిగింది. అయితే ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ సోనియా ఎవరైతే నిన్న కేసీఆర్ ఏదైతే వ్యాఖ్యలు చేశారో ఘాటు ఒక లేఖ రాయడం జరిగిందని, కాంగ్రెస్ పార్టీ ఉద్యమకారులను చంపింది, అమరవీరులు చేసిందే కాంగ్రెస్ పార్టీ. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ క్షమాపణ చెప్పిన తర్వాతనే నేను వస్తానని చెప్పి ఆయన పేర్కొన్న అంశాలు ఉన్నాయో, సోనియా గాంధీ తెలంగాణ తల్లి ఎవరికైనా అడిగి వస్తుందా అని చెప్పి ఆయన సెటరికల్ కామెంట్స్ ఆయన స్పీచ్ లో పేర్కోవడం జరిగింది. నిన్న కేసీఆర్ చేసిన కామెంట్స్ కు కౌంటర్ గానే చెప్పవచ్చు ఇవన్నీ. అయితే రేవంత్ ప్రసంగంలో చాలా అభివృద్ధి కార్యక్రమాలతో పాటు అన్ని అంశాలు మెన్షన్ చేయడం జరిగింది. రానున్న రోజుల్లో అన్ని వర్గాల ప్రజలు ఆమోద పొందే విధంగా ప్రభుత్వ పాలన ఉంటుందనేది ఆయన మెన్షన్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ తెలంగాణ 3 భాగాల్లో విభజిస్తున్నామని ఆయన పేర్కొనడం జరిగింది. ఒకటి అర్బన్ తెలంగాణ, సెమీ అర్బన్, రూరల్. ఈ 3 ఏదైతే ఔటర్ లోపల ఉన్న తెలంగాణ, ఈ గ్రేటర్ హైదరాబాద్ ఏదైతుందో ఇది అర్బన్ తెలంగాణగా పిలుస్తాము. ఆ RRR రీజనల్ రింగ్ రోడ్ ఉందో దాని లోపలిది సెమీ అర్బన్ గా, రీజనల్ రింగ్ రోడ్ అవతల వైపు ఉన్నదంతా రూరల్ తెలంగాణ. 3 విభాగాలుగా విభజించి ఆ రకమైన పాలన అందిస్తాం, ఆ రకంగా డెవలప్మెంట్ చేస్తాం అని చెప్పి ఆయన పేర్కొనడం జరిగింది. చాలా అంశాలు పొందుపరచడం జరిగింది, సుదీర్ఘంగా ఆయన చెప్పడం జరిగింది. ఇక నుంచి కాంగ్రెస్ పాలన మాకు ఉంటుందనేది ఆయన మొత్తంగా పేర్కొనడం జరిగింది. ఇటు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత చేస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమంలో పాటు భవిష్యత్తులో ఆ పార్టీ ప్రజలకు హామీ ఇస్తున్నటువంటి ఆయన సందేశాన్ని మాత్రం ఇవ్వడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్. తెలంగాణను 3 జోన్లుగా విభజన చేస్తున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. పరేడ్ గ్రౌండ్ లో నిర్వహించిన రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో పాల్గొని ఆయన మాట్లాడారు. హైదరాబాద్ ఓఆర్ఆర్ పరిధిలో ఉన్న